అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి తిరుపతి మీటింగ్లో ప్రత్యేక హోదా సాధన సభ గౌరవ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి కోసం దానికోసం మేము జరిపినటువంటి మీటింగ్కి ముఖ్య అతిథులుగా సచిన్ పైలట్ గారు చేసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే విషయం పైన నేను ఒక డిక్లరేషన్ జరపబడింది. ఆ కార్యక్రమానికి పలంనేరు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్కి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వివిధ జిల్లాల ఇంకా కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని బలంగా సబ్మిషన్ చేసి దాన్ని జయప్రదం చేసిన వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున, పలంనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగినటువంటి అనంతపురం మీటింగ్లో ఒక డిక్లరేషన్ జరిగింది. ఒక గ్యారెంటీ పథకాన్ని ఇచ్చాం. ప్రతి పేద కుటుంబానికి కూడా ప్రతి నెల 5,000 రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇస్తామనే విషయంలో కూడా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు ఆమె సంతకంతో కూడినటువంటి చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రత్యేక హోదా తీసుకుని వచ్చే విషయంలో ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురాలేదు. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి వ్యవసాయానికి కానీ, వ్యవసాయంతో సంబంధించినటువంటి అన్ని పరిశ్రమలు కానీ అభివృద్ధి అనే దానికి ముడిపడి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే శరణమనే విషయాన్ని ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎలక్షన్లలో ఓట్లేసి మెజారిటీతో అన్ని స్థానాల్లో గెలిపించి ఈ రాష్ట్రంలో మరియు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికోసం ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా ప్రజల్లోకి రావచ్చి ఈ విషయాలపైన ప్రజలతో అవగాహనగా మాట్లాడి వారందరికీ కూడా మా కార్యక్రమాలు తెలియజేసే విషయం ఉంది. దీనికోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పలంనేరు నియోజకవర్గంలో కష్టపడి పనిచేయాల్సిందిగా ప్రజలకి మన పార్టీ యొక్క సిద్ధాంతాలు, మన పార్టీ యొక్క మేనిఫెస్టో, మన పార్టీ యొక్క కార్యక్రమాలను తెలియజేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే శివశంకర్ అనే వ్యక్తి తనకి టికెట్ తనకు పోటీ చేస్తున్నామని అంటున్నారు కన్నా. శివశంకర్ గారు మొన్న కూడా పార్టీ ఆఫీస్కి వచ్చారు, పార్టీలో జాయిన్ అయ్యారు. వారు మా కార్యకర్త. కొత్తగా ఆయన ఇదివరకు పార్టీలో ఎక్కడున్నా కానీ రీసెంట్గా ఒక 10 రోజుల ముందు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ పార్టీ ఆఫీస్కి కూడా వచ్చారు. లాస్ట్ ప్రీవియస్ మీటింగ్లో కూడా అతను వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. నేను కూడా అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతనే పార్టీలో అభ్యర్థి అనే విషయం ఎక్కడా కూడా చెప్పబడలేదు. అతను అభ్యర్థి అని చెప్పి ఎక్కడా కూడా ప్రకటించబడలేదు. అతను ఒక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 1,300 మంది ఎమ్మెల్యేకు, 400 మంది ఎంపీకు అప్లికేషన్ ఇచ్చిన మాట వాస్తవం. దాంట్లో నేను కూడా ఒకరిని. ఇదివరకు నేను 2014, 2019 ఈ కాన్స్టిట్యున్సీ నుండి నేను అభ్యర్థిత్వాన్ని తీసుకొని పోటీ చేయడం జరిగింది. సో అతను చెప్పినంత మాత్రాన, ఇంగూరు చెప్పినంత మాత్రాన ఇంకా ఫైనల్ కాలేదు. ఒకవేళ అతను ఆస్పిరెంట్గా ఆశపడి ఉండొచ్చు, దానికోసం అతని ప్రయత్నం అయితే జరుగుతూ ఉండొచ్చేమో. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా పలంనేరుకి అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం లేదు, ఇచ్చి ఉండలేదు. ఇక మీద అదంతా స్క్రీనింగ్ కమిటీ జరిగి ఏఐసిసి నిర్ణయిస్తుంది. అంతవరకు ఎవరు కూడా అభ్యర్థులు లేరు పలంనేరులో కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీలో 2019లో పోటీ చేసిన వ్యక్తిగా 2024లో ఎవరికైతే అభ్యర్థిత్వాన్ని నియమిస్తారో అంతవరకు బాధ్యుడిగా నేనే ఉంటాను. నేనే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పలంనేరులో వ్యవహరిస్తాను. అట్లని చెప్పి నేనే ఫైనల్ కూడా అని చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో పలంనేరు నియోజకవర్గానికి కూడా శంకర్ గారితో పాటు కూడా ఒక
10 మంది అభ్యర్థులు ఆశావాహులు ఉన్నారు. దాంట్లో అతను కూడా ఒకడై ఉండొచ్చు. పలమనేరు నుంచి కూడా పోటాపోటీగా బస్సు యాత్ర షర్మిలమ్మ 100 బస్సులు దాకా సుమారు 100 బస్సులు పెట్టాడని అతను. సోదరా, 100 బస్సులు అనేది నేనైతే చూడలేదు. నేనైతే 2000 మందితో వెళ్ళడం జరిగింది. దాదాపు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఆఫీస్ నుండి ఇక్కడనే ర్యాలీగా బయలుదేరి మేము ఒక 25 బస్సులు 50 శుభంతో ర్యాలీగా వెళ్ళాము. దాని విజువల్స్ కూడా మీ అందరికీ కూడా పంపిస్తాము. సో ఆ అబ్బాయి ఆ శంకర్ గారు ఎన్ని బస్సులు పెట్టారనే దానిపై మనకు తెలియదు. మనకున్న సమాచారం, పార్టీకి ఉన్న సమాచారం, వాళ్ళు 20 బస్సులు